జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము 16వ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఓం. గీతాచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తియోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఈ సృష్టిలో ప్రాణులు 2 వర్గాలుగా ఉన్నారు. వారిని క్షరులు, అక్షరులు అని పిలుస్తారు. అందులో క్షరులు అంటే నశించేటటువంటి వారు, అంటే మారుతూ ఉండే శరీరాలు కలవారు. ఒక శరీరము నుండి మరొక శరీరానికి ఆ రకంగా అస్థిరమైనటువంటి మారే స్వభావము కలిగినటువంటి శరీరాలలో ఉండే ప్రాణులను క్షరులు అని పిలుస్తారు. చతుర్ముఖ బ్రహ్మతో సహా చిన్న చిన్న క్రిమి కీటకాదుల వరకు కూడా క్షరులే అని పిలువబడతారు. అర్జున, ఇక అక్షరులు అంటే ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు. అయితే వీరు గతంలో అనేకమైన దేహాల్లో తిరిగినా వాటి వల్ల ఎటువంటి వికారాలు చెందకుండా తమ స్వస్వరూప జ్ఞానముతో వెలుగుతూ ఉంటారు. కనుక వీరిని అక్షరులు అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు జీవులలో ఉండేటటువంటి 2 వర్గాల గురించి విశదపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనమంతా నశించే శరీరాలలో తిరుగుతూ ఉన్నాము కనుక మనమంతా క్షరులము అని గుర్తిస్తూ మనకంటే విలక్షణమైన స్థానములో ఉన్నవారు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు అక్షరులు అని గుర్తిస్తూ ఆ విలక్షణ స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తూ తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా
మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 304వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హో శ్రీకృష్ణ, సకల లోకాలలో శరణు ఇవ్వగలిగినటువంటి వాడివి నువ్వొక్కడివే. సకల లోకాలకు శరణు ఇవ్వగలిగినటువంటి వాడివి కూడా నువ్వు ఒక్కడివే. ఓ కమలా మనోహర, సమస్త లోకైక శరణ్య, ఓ అభయకారణ, మా నిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్వగదే. ఓ లక్ష్మీపతి, మా కాళీయుని దేహమంతా నలిగిపోయింది. కాళీయుని తలలు పగిలిపోయాయి. కాళీయుని ప్రాణాలు పోతున్నాయి.
ఓ కృష్ణ, ఇంకా బాధ పెట్టకు తండ్రి. మా భర్త మీద నీ దయగల చూపులు ప్రసరింపచేసి రక్షించు తండ్రి. ఓ శ్రీకృష్ణ, మమ్ము పెండ్లి చేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరద. నీవు చేయు పెండ్లి నిత్యంబు భద్రంబు, పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు. ఓ భక్తవరద, ఓ శ్రీకృష్ణ, మా ప్రాణప్రియుడైనటువంటి కాళీయుడికి ప్రాణాలు ప్రసాదించి అతనితో మా కళ్యాణము చేయించు తండ్రి. చిన్నప్పుడు జరిగినటువంటి మా పెళ్ళి కళ్యాణము కాదు, ఇప్పుడు నువ్వు మాకు చేసేదే కళ్యాణం అవుతుంది. ఇదే శాశ్వతమైన కళ్యాణం, ఇదే క్షేమకరమైన కళ్యాణం. ఓ శ్రీకృష్ణ, నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాము, ఇక మీద ఈ కాళీయుడు ఎవ్వరినీ బాధ పెట్టడు. ఈ రోజు నుండి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాడు ఈ కాళీయుడు. మా భర్త ప్రాణములను మాకు ప్రసాదించు తండ్రి అంటూ కాళీయుడి పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము 16వ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోऽక్షర ఉచ్యతే. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.